ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగిందండి. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమలలో దర్శనాల యొక్క పరిస్థితిని గురించి, అలాగే ఈరోజు దర్శనం టికెట్ల అవైలబిలిటీ యొక్క వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 64,097 మంది భక్తులు దర్శించుకున్నారండి. అందులో స్వామివారికి మొత్తం 24,453 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,72,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ఈరోజు 8 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టోకెన్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు ఉన్న భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. మామూలుగా పండుగ రోజులలో క్యాన్సిల్ చేస్తారు. ఈరోజు అయితే క్యాన్సిల్ ఏమీ చేయలేదు. పండుగలు కూడా ఏమీ లేవండి. సుపదం ఇన్ఫాంట్ చిన్నపిల్లల దర్శనం అనేది ఈరోజు కొనసాగుతోంది. ఈరోజు సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 నుంచి 1.5 గంట సమయం అనేది పడుతుంది. ఇకపోతే ఈ రోజుకి సంబంధించిన దర్శనం టికెట్లు అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. ఆన్లైన్లో అయితే తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన అన్ని రకాలైన దర్శనం టికెట్లను 2024 జూన్ నెల వరకు విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. కానీ ఆఫ్లైన్లో అంటే తిరుపతిలో ఇచ్చే ప్రతిరోజు శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్, అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తారు. ఉదయం 4 గంటల నుంచి ఈ దర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే ఉదయమే 7-7:30 కల్లా అన్ని దర్శనం టికెట్లు కూడా ఫుల్ అయిపోతాయండి. ఇక ఈరోజు దర్శనం టికెట్లు అనేవి కూడా 7 లేదా 7:30 అంతా కూడా ఫుల్ అయిపోయాయి. ప్రస్తుతం ఈ రోజుకి సంబంధించిన దర్శనం టికెట్లు ఏవి కూడా అందుబాటులో లేదు. ఈరోజు దర్శనం టికెట్లు లేని భక్తులు దర్శనానికి వెళ్ళాలనుకుంటే ఇక టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి వెళ్ళాలి. లేదా రేపు ఉదయం వరకు తిరుపతిలో వేచి ఉండి ఉదయం 4 గంటలకు ఇచ్చే సర్వదర్శనం టోకెన్లను తీసుకొనైనా దర్శనానికి వెళ్ళాలి. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం సందేహాలను తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు ఏప్రిల్ నెలకు అంగ ప్రదక్షిణం టికెట్స్ బుకింగ్ ఎప్పుడండి అని అడిగారు. ఏప్రిల్ నెలకే కాదండి, అంగ ప్రదక్షిణం టికెట్లు అనేవి జూన్ నెల వరకు ఆన్లైన్లో విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. తదుపరి జూలై నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం దర్శనం టికెట్లను ఏప్రిల్ నెల చివరి వారంలో ఆన్లైన్లో విడుదల చేస్తారు. అప్డేట్ వచ్చిన వెంటనే నేను త్వరలో మన ఛానల్లో తెలియజేస్తాను. అలాగే ఐఆర్సిటీసీ నుంచి అయినా ఏపీఎస్ఆర్టీసీ నుంచి అయినా టికెట్ బుక్ చేసుకున్నాక వాళ్ళు దర్శనం చేపిస్తారా? దర్శనం అయ్యాక కళ్యాణం కోసం ఆఫ్లైన్ టికెట్స్ ఎక్కడ దొరుకుతాయి? ఆఫ్లైన్ రూమ్స్ ఉంటాయా అని అడిగారండి. ముందుగా ఐఆర్సిటీసీ లేదా ఏపీఎస్ఆర్టీసీలో మీరు ఉన్న ఊరి నుంచి తిరుపతికి బస్ టికెట్లను బుక్ చేసుకున్న తర్వాత దర్శనం టికెట్లను కూడా వెంటనే మీరు బుక్ చేసుకోవాలి. వాళ్ళు చేపించరండి దర్శనము. మీరు బస్ టికెట్లను బుక్ చేసుకున్నాక అక్కడ టీటీడీ దర్శనం టికెట్స్ కోటా అని చూపిస్తుంటుంది. వాటిని మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దర్శనం టికెట్లు బుక్ చేసుకున్నాక మీరు బుక్ చేసుకున్న ఏపీఎస్ఆర్టీసీ లేదా ఐఆర్సిటీసీ బస్సులో తిరుపతికి వెళ్ళి నేరుగా దర్శనం టికెట్లు మీరు బుక్ చేసుకున్న దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళొచ్చు. కళ్యాణం కోసం ఆఫ్లైన్ టికెట్స్ ఎక్కడ దొరుకుతాయని అడిగారు కదండి. ఆఫ్లైన్లో కళ్యాణం టికెట్లను ఇవ్వరండి. ప్రతిరోజు కూడా కళ్యాణోత్సవం సేవకి లక్కీ డిప్ అనేవి వేస్తారండి. తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో కళ్యాణోత్సవంకి లక్కీ డిప్ వేస్తారు. కళ్యాణం సేవకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆ లక్కీ డిప్లో కళ్యాణం సేవకు మీ పేరుని అప్లై చేసి సెలెక్ట్ అయితే మరుసటి రోజు మీకు కళ్యాణోత్సవం సేవ అనేది ఉంటుంది.
రూమ్స్ ఉంటాయా అని అడిగారు. తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ని కేటాయిస్తారండి. భక్తుల రద్దీని బట్టి ప్రతిరోజు కూడా మధ్యాహ్నం లోపే రూమ్స్ అనేవి ఫుల్ అయిపోతాయి. కొండపైన రూమ్స్ కావాలంటే మాత్రం ఉదయం వెళ్తేనే రూమ్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొక భక్తుడు, ఏటీజీహెచ్ నుంచి వెళ్ళే దర్శనానికి టోకెన్ దొరికింది, జీన్స్ ప్యాంట్ అలా ఉంటుందా, అలాగే సెల్ ఫోన్ తీసుకొని వెళ్ళొచ్చా, మొబైల్ అని అడిగారండి. మీరు ఏ దర్శనానికి వెళ్తున్నా కూడా సర్వదర్శనానికైతే డ్రెస్ కోడ్ అనేది ఏమీ లేదండి, జీన్స్ కూడా వేసుకుని వెళ్ళొచ్చు. మిగతా 300 రూపాయల దర్శనం కానీ 500 రూపాయల దర్శనం కానీ మిగతా ఏ దర్శనానికైనా కూడా లేడీస్ అయితే చీర లేదా పంజాబ్ డ్రెస్ని వేసుకోవాలి. జెంట్స్ అయితే పంచా మరియు షర్ట్ లేదా ధోతి పైజామా ఇలా వేసుకోవాలండి. సర్వదర్శనానికి టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే దర్శనానికి ఎటువంటి బట్టలైనా వేసుకుని వెళ్ళొచ్చు. మిగతా అన్ని దర్శనాలకి కూడా జీన్స్ ప్యాంట్ అనేది అలౌ ఉండదు. అలాగే సెల్ ఫోన్ తీసుకువెళ్ళొచ్చా అని అడిగారు. సెల్ ఫోన్ కానీ వేరే ఎలక్ట్రానిక్ స్మార్ట్ వాచెస్ కానీ ఇలా ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవి కూడా తిరుమల ఆలయంలోకి అనుమతించరండి. మీరు టికెట్స్ తీసుకొని క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు క్యూ లైన్లో మీకు మొబైల్ సబ్మిట్ చేసే కౌంటర్ ఉంటుంది. అక్కడ మొబైల్ని సబ్మిట్ చేసేసి దర్శనమై బయటికి వచ్చిన తర్వాత మీ యొక్క మొబైల్ని మళ్ళీ కలెక్ట్ చేసుకోవాలి. 300 రూపాయల దర్శనం టికెట్ ఏప్రిల్లో దొరుకుతుందా, స్లాట్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఏప్రిల్ మరియు మే నెలకి అని అడిగారండి. నేను చెప్పానండి, ప్రస్తుతం జూన్ నెల వరకు అన్ని రకాలైన దర్శనం టికెట్లను విడుదల చేసేశారు, అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. తదుపరి ఏప్రిల్ నెల చివరి వారంలో జూలై నెల దర్శనం టికెట్లను విడుదల చేస్తారు. కొంతమంది మే నెలకి సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను మళ్ళీ అడిషనల్గా రిలీజ్ చేస్తారు అని అంటున్నారు. కానీ అది ఎంతవరకు నిజం అనేది ఇంకా తెలియదండి. టీటీడీ వారి నుంచి అటువంటి అప్డేట్ ఏమీ రాలేదు. మళ్ళీ ఒకవేళ ఏప్రిల్ లేదా మే నెలకు 300 రూపాయల అడిషనల్ కోటా రిలీజ్ చేస్తున్నట్లు టీటీడీ వారి నుంచి ఏదైనా న్యూస్ వస్తే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ప్రస్తుతం జూన్ నెల వరకు తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇంకొక భక్తుడు, అంగ ప్రదక్షిణం టికెట్లను ఆఫ్లైన్లో కొండపైన ఇస్తారా అని అడిగారండి. అంగ ప్రదక్షిణం టికెట్లను కేవలం ఆన్లైన్లో ప్రతి నెల చివరి వారంలో విడుదల చేస్తారండి. ఇంకెక్కడా కూడా ఈ టికెట్లను ఇవ్వరు. అలాగే శ్రీవారి సేవా టికెట్స్ క్యాన్సిల్ చేయాలంటే ఎలాగా అని అడిగారండి. మీకు శ్రీవారి సేవ బుకింగ్ వెబ్సైట్లో శ్రీవారి సేవా సదన్ వాళ్ళ మొబైల్ నెంబర్ కాంటాక్ట్స్ ఉంటాయండి. వాళ్ళకి ఫోన్ చేసి ఎలా క్యాన్సిల్ చేయాలి అని అడగండి. మీకు మీరుగా చేసుకుంటే అది పాసిబుల్ అవ్వదు. అలాగే ఇంకొక భక్తుడు, ఎస్ఎస్డి మరియు డిడి టోకెన్ అంటే ఏంటి మేడం అని అడిగారండి. ఎస్ఎస్డి అంటే స్లాటెడ్ సర్వదర్శనం అండి. అంటే సర్వదర్శనం టికెట్లని ఎస్ఎస్డి టోకెన్స్ అని షార్ట్ ఫామ్లో అంటారు. దివ్య దర్శనం టోకెన్స్ని డిడి టికెట్స్ అంటారండి. డిడి అంటే దివ్య దర్శనం. ఒకప్పుడు దివ్య దర్శనం టికెట్స్ అనేవి నడక మార్గంలో నడిచి వెళ్ళే భక్తులకు ఇచ్చేవారండి. ఇప్పుడు దివ్య దర్శనం టోకెన్లు అంటూ ఏమీ లేవు. దివ్య దర్శనం టోకెన్లను టీటీడీ వారు నిలిపివేశారు. ప్రస్తుతం నడక మార్గంలో వెళ్ళే వారికి లేదా నార్మల్గా బస్సులో వెళ్ళే వారికి అందరికీ కూడా తిరుపతిలో కేవలం సర్వదర్శనం టోకెన్లను మాత్రమే కేటాయిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు కనుక ఉన్నట్లయితే మన ఛానల్లో కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నానండి ఈ వీడియోని. ఓం నమో వెంకటేశాయ.